ఏంటండి చెప్పా పెట్టకుండా వచ్చేసారు? ఏదో పని నుండి వచ్చానులే. ఓహో. ఇంతకీ మీ మనవరాలు ఎలా ఉంది మావయ్య? దేవుడి దయ వల్ల 100% నార్మల్ అయిందమ్మా. ఏమిటి వెధవ ఇంకా రాలేదు? ఎవరు? అమ్మా వచ్చినట్టున్నాడు చూడు. అవును మావయ్య. నమస్కారం. నమస్కారం. మీరు చూడాల్సింది అది కాదు, ఇది. ఏది? అసలు ఆ సంబంధం చెడిపోవడం చాలా మంచిదైంది. లేకపోతే ఇంత మంచి సంబంధం వచ్చేదంటారా? ముందా ఫోటో ఇవ్వయ్యా. అయ్యా ఇతని పేరు శ్రీనివాస్ ప్రసాద్. మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు. చాలా మంచి కుటుంబం అండి. అసలు మీ సాంప్రదాయానికి మీ స్టేటస్ కి తగ్గవాడని తీసుకొచ్చాను. అసలు ఈ సంబంధం దొరకడం మీకు చాలా అదృష్టం. మీరు ఓకే చేశారు, వారం రోజుల్లో రప్పించేస్తా. ఏమంటారు? రే పుట్టరాజు, ఇది ఏంట్రా గంటసేపు నుంచి ఆకాశంలోకి చూస్తున్నాడు? కామెడీ చుక్కలుగా లెక్క పెడతాడా? రే అది నీ వల్ల కాదురా, నలాడు గొప్పడి వల్ల కాలేదు. జాబ్ పోయింది కదరా. ఓ అద్దా మ్యాటర్. అరే సూర్యం, నువ్వేం కంగారు పడకరా. 4 నిమిషాల్లో 5 స్టార్ రూమ్ ఇచ్చానా? 4 రోజుల్లో కత్తిలాడు ఉద్యోగం ఇప్పించానా? ఇంకేంట్రా, నువ్వేం కంగారు పడకు. ఈ పేట రోజు నీకు దిగలేదురా. తెల్లారి సలకాలు దీన్ని బాబులాడు జాబ్ ఇప్పిస్తాను నీకు. నువ్వు హ్యాపీగా ఉంటారా? లేకరా లేకరా. జాబ్ గురించి కాదు పేటరాజు. జాబ్ గురించి కాదా? కాంపిటీస్ నువ్వు కూడా నాలా లవ్లో పడ్డావేటి? అలాంటిదే ఏదో. లవ్లో పడ్డాడరా? ఎవరమ్మాయి? నీ వాల్వారా. వాళ్ళకిస్తున్నావురా. నేను ఎంతో కష్టపడి నిన్న రూమ్ లో సెర్చ్ చేస్తే నువ్వు నన్నే సెర్చ్ చేసినావురా. ఇప్పుడు ఎలా బతకాలరా దేవుడా? ఓల్గా నోడు చెప్పాడు ఇప్పుడు. ఓల్వా కాదా? అమ్మయ్యా, మరి ఎవరో అమ్మాయి ఐ లవ్ చెప్పింది కదరా. హ్యాపీ. ఇంకా నాది వాళ్ళు కదా తేలాలి. ఏమిటి ఇవన్నీ? కడప నుంచి తెప్పించిన బాంబులు. అరుగు మీద కూర్చుని ఊళ్ళో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం కాదండి, అప్పుడప్పుడు ఇంటి లోపల కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అందుకే కదండి ఇప్పుడిప్పుడే అడుగుతున్నాను. ఇవి సూర్య వేసిన పెయింటింగ్స్. మాకు తెలుసు. వీటిని ఫ్రేమ్ చేయించడం, ప్యాక్ చేయించడం, రాత్రి అనక పగలనక ఎవరెవరితోనో మాట్లాడడం, ఫోన్లు. ఏంటి డిస్కషన్? బాంబుల గురించి. చూడమ్మా, నువ్వింత కష్టపడి ప్యాక్ చేయిస్తే బాంబులు అంటుంది మీ నానమ్మ. ఇప్పుడు అన్నావు కదా. అవును తాతయ్య, నాన్నమ్మకి అసలు టేస్టే లేదు. తాతయ్య, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాదా? దేనికిరా? నీకు ఫోన్ చేసి చెప్తాలే. సో సెక్సీ. మంచి మూడ్ లో ఉన్నట్టున్నా. యూఆర్ రియల్లీ రొమాంటిక్. అది సరే గాని అసలు ఓల్గా అంటే అర్థం ఏంటి? నీకు తెలియదు కదా, ఓల్గా అనేది ఒక రష్యన్ యువతి పేరు. మా డాడీ నాకు ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు. పికాసో వంటి నిన్ను దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఎందుకో తెలుసా? పికాసో భార్య పేరు కూడా ఓల్గానే కాబట్టి. అవును, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ టైంలో నా రూమ్కి రావద్దని? మీ వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. ఏమనుకుంటారు మన గురించి? ఏవి అనుకోర్లే. ప్లీజ్. వాళ్ళు బయటికి వెళ్ళారు, రావడానికి 2 గంటలు పడుతుంది. ఈ లోపు నాకు ఒక పెయింటింగ్ వేసివ్వు. చూడు, నాకు ఈ పెయింటింగ్ వేయడానికి ఇంకా 2 డేస్ పడుతుంది. నేను ఇంకేం చేయలేను. ప్లీజ్ నువ్వు వెళ్ళు. గో. లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ఇప్పుడు నువ్వు నాకు పెయింటింగ్ వేసేస్తే తప్ప నేను ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. సరే, అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? ఎనీథింగ్. ఎనీథింగ్? దీని మీద. మరి దేని మీద?
ఇక్కడ గో వెళ్ళు. What, సూర్య? ఓల్గా దిస్ ఇస్ టూ మచ్. ఇంతకు మించి ఇంకెలా చెప్పాలి సూర్య? నో నో ప్లీజ్. ప్లీజ్ నో ప్లీజ్ నో సూర్య. నో సూర్య ప్లీజ్ 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 గో గో ప్లీజ్. ప్లీజ్ గో. Why? Why సూర్య? నా మనసులో ఉన్న మాట ఇంక నీకు నేను ఎలా చెప్పాలి సూర్య? How do you behave like this సూర్య? అర్థం చేసుకో, నేను ఉండలేను. నన్ను అర్థం చేసుకో సూర్య. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నా బతికేంటో నాకే తెలియట్లేదు. దయచేసి వెళ్ళిపో. నిన్ను వెతికి పట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? అడ్రస్ లేనోని వెతకడం అంటే కష్టమే మరి. ఏయ్, ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేయాలి అని క్లాస్ పీకేవాడివి ఇలా మాట్లాడుతున్నావేంటి? నెగటివ్ గా మాట్లాడడం లేదు కానీ జాబ్ సెట్ అవడం లేదని చిన్న ఫీలింగ్ అంతే. అవును, నువ్వేంటి నా కోసం ఇంత దూరం? నీకోసం మాత్రమే రాలేదు, పెద్ద ఫీల్ అయిపోకు. మా ఫ్రెండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంటే వచ్చాను. ఏంటి ఫీల్ అయ్యావా? లేదు. ఆర్ట్ ఎగ్జిబిషన్కి నేను రావచ్చా? ట్రై చేస్తాను. ఎక్కడ ఆనంది? అమ్మయ్యా, ఇప్పటికైనా పేరు పెట్టి పిలిచావు. ఎగ్జిబిషన్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో. నేను వచ్చిన కొత్తలో అక్కడ వాచ్మెన్ నన్ను లోపల కూడా వెళ్ళనివ్వలేదు. నువ్వు నన్ను తీసుకెళ్తే గర్వంగా వాడికో లుక్ ఇవ్వాలి. అవునవును, నేను వేసిన ఒక్క పెయింటింగ్ అయినా అటువంటి ఎగ్జిబిషన్లో పెట్టాలన్నది నా జీవిత ఆశయం. అమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చెయ్యాలి. దేంతో నిజం చేయొచ్చేమో. అరే రే ఆకాశమే అంతేను. అరే రే నీ వల్లనే ఉన్నానులే. ఆ నీటికి ఈ నేలకి వెయ్యాలి ఎన్నో రంగులనే. ఈ రాయికి ఆ రప్పకి ఇవ్వాలి ఏమో రంగులనే. పిచ్చె పట్టింది, గాలుల్లో తేలుతుంది, రెచ్చిపోతుంది, హద్దులనే దాటుతుంది నా మనసే. అరే ఆకాశమే అందునులే. అరే వల్లనే ఉన్నానులే. నా కోసమే ఈ నేలపై కొలువయ్యావులే. కదలని మెదలని శిలను నిన్నలు కనివిని ఎరగని వెలుగు నేడులో అది నీ చలవే ప్రియనేస్తమా. నీకే గడి గడి ఒప్పుతా పడి వస్తా అడుగిడి నీతో వడి వడి అడుగులో అడుగు వేస్తూ ఉంటారుడబడి ఏళ్ల తరబడి ఉంటే కొడి మరి ముందు తరబడి బ్రతుకులో బాటలేస్తూ. అరే రే ఆకాశమే అంతేనులే. అరే రే నీ వల్ల
పొందానులే ఈ ఆనందమే ఓ నీ వల్లనే ఇక నా సొంతమే అరుదుగ దొరికిన వరము నీవట మరువను మనసున క్షణము నిన్నట నా ఈ వర్ణములే సాక్షాలుగా నాపై దయగని వచ్చి మధువని నన్నే కనుగొని పంచమిరుగుని మమతల మహారాణై నవ్వే కలగల నువ్వెసది కల పూసే కలకల ఊగులాగిన పురమిపై ఆమనల్లే అరెరే 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 ఆకాశమే అందెనులే అరెరే 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 నీ వల్లనే పొందానులే ఆ నీటికి ఈ నేలకి వెయ్యాలి ఎన్నో రంగులనే ఈ రాయికి ఆ రప్పకి ఇవ్వాలి ఏవో హంగులనే పిచ్చె పట్టింది గాలుల్లో తేలుతుంది రెచ్చిపోతుంది హద్దులనే దాటుతుంది నా మనసే అరెరే 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 ఆకాశమే అందినులే అరెరే 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 నీ వల్లనే